బ్రేకింగ్ చూస్తున్నాం. కువైట్ లో చిక్కుకున్న చంద్రగిరి మహిళకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయనుంది. భాగ్యవతిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణం ఆదేశాలు జారీ చేశారు. ఏడాది ఫిబ్రవరిలో ఉపాధి కోసం కువైట్ వెళ్లిన భాగ్యవతి అక్కడ గృహ సహాయకురాలిగా పనిచేస్తూ వీసా సమస్యలతో ఏజెంట్ల నిర్లక్ష్యంతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఆమెను శారీరక మానసికంగా వేధింపులు చేయటం, స్వదేశానికి తిరిగి పంపించాలంటే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి పెట్టడం వంటి అంశాలు సోషల్ మీడియాలో ఆమె వీడియో ద్వారా వెలువడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏపీ ఎన్ఆర్టీ సహాయంతో కువైట్లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతూ భాగ్యవతిని భద్రతో స్వదేశానికి పంపించడానికి చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి మరోవైపు సంబంధిత ఏజెంట్లపై విచారణ, అవసరమైతే న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. తిరుపతి జిల్లా పోలీసులు, చంద్రగిరి అధికారులు భాగ్యవతి కుటుంబంతో నిరంతరం సంప్రదింపులు కొనసాగిస్తూ భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహకారం అందించనుంది. ఆమె సురక్షితంగా స్వదేశానికి చేరే వరకు అన్ని చర్యలు తీసుకుంటోంది. అయ్యా నమస్తే అయ్యా. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, అలానే మేము చంద్రగిరి నియోజకవర్గానికి చెందిన అమ్మాయిని అయ్యా. నేను వెళ్ళ గారికి దయచేసి ధర్నాలు పెట్టి చెప్తున్నానయ్యా. నేను చిన్నబ్బాయిని పిగిలేరు ఏజెంట్ ద్వారా నేను కువైట్కి వచ్చానయ్యా. ఇక్కడికి వచ్చినాక మాకు ఇతను అమ్ముకున్నాడని తెలిసిందయ్యా. పర్సనల్గా మేడం వాళ్ళు లేనప్పుడు వాళ్ళు ఎక్కడక్కడ చేతి తీసి మమ్మల్ని హింసలు పెడుతున్నారయ్యా. 4 నెలలు పొద్దైపోయిందయ్యా. 4 రోజులు ఆ ఇంట్లో పెట్టి మమ్మల్ని ఇబ్బందులు పెడతా ఉన్నారయ్యా. మాకు ఫోన్ కూడా ఇవ్వట్లేదయ్యా. ఇక్కడ మేము ఇంటికి వెళ్ళిపోతాం, మేము ఉండమని చెప్తా అంటే అసలు ఫోన్లు బిక్కొని మీరు పోయేయట్లేదు, వచ్చేయట్లేదు, మిమ్మల్ని ఇంతకు అమ్ముకున్నారని చెప్పి మాట్లాడుతున్నారయ్యా. దయచేసి మమ్మల్ని ఇక్కడ నుంచి ఇండియా రప్పించండి అయ్యా. బాగాలైపోయి ద్వారా నేను ఇటు వచ్చేసాను అయ్యా. దయచేసి మీ కాళ్ళు పట్టుకుంటాను అయ్యా, నన్ను ఇండియాకి రప్పించండి అయ్యా. కువైట్ లో చిక్కుకున్న చంద్రగిరి మహిళకు రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయనుంది. భాగ్యవతిని సురక్షితంగా స్వదేశానికి తీసుకురావడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణం ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉపాధి కోసం కువైట్ వెళ్లిన భాగ్యవతి అక్కడ గృహ సహాయకురాలిగా పనిచేస్తూ వీసా సమస్యలతో ఏజెంట్ల నిర్లక్ష్యంతో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. ఆమెను శారీరకంగా మానసికంగా వేధింపులు చేయటం, స్వదేశానికి తిరిగి పంపించాలంటే డబ్బులు చెల్లించాలని ఒత్తిడి పెట్టడం వంటి అంశాలు సోషల్ మీడియాలో ఆమె వీడియో ద్వారా వెలువడ్డాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపినాథ్ లైవ్ ద్వారా అందిస్తారు. గోపినాథ్, చెప్పండి. ఉపాధి కోసం ఫిబ్రవరిలో కువైట్ కు వెళ్లిన ఒక మహిళకి వేధింపులు ఎదురైనట్టు తెలుస్తోంది. అలాగే ప్రభుత్వం కూడా మనకి సహాయం చేస్తున్నట్టు తెలుస్తోంది. మరి దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? మొత్తం మీద అంటే ఇక్కడ తిరుపతి జిల్లాకు సంబంధించి చంద్రగిరి నుంచి కూడా ఏదైతే భాగ్యవతిని ఫిబ్రవరి నెలలో అంటే కువైట్కి వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది ఏజెంట్లు అంటే పీలేరుకి చెందినటువంటి ఒక 2 ఏజెంట్ల ద్వారా ఆమె కువైట్కి వెళ్ళారు. అంటే బతుకు తెరువు కోసం అంటే ఉన్నటువంటి అంటే ఎక్కువగా అప్పులు అయిపోయిన నేపథ్యంలో అప్పులు తీర్చుకోవడానికి భర్త వద్దన 2 బిడ్డలను కూడా వదిలిపెట్టేసి ఆమె కువైట్కి వెళ్ళడం జరిగింది. అయితే అక్కడ ముందుగా వీళ్ళు చెప్పిన ప్రకారం ఏరా అంటే అక్కడ ఇంట్లో పని ఉంటది, ఇంట్లో వర్క్ అంటే హౌస్ కి వర్క్ ఇంట్లో చేయొచ్చు, అంటే నెల కూడా మంచితో 70 నుంచి 80 వేల వరకు కూడా జీతం ఇస్తారు, మీ కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. ఆమెను నమ్మించి ఇక్కడ నుంచి కూడా అప్పులు చేసి ఆమె పాపం అక్కడికి వెళ్ళడం జరిగింది. తర్వాత చాలా రకాలుగా హింసలు పెట్టడం జరిగింది ఆమె. దానికి సంబంధించి ప్రభుత్వం కూడా స్పందిస్తూ వస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడా కూడా సరైనటువంటి పని లేకుండా అది నాని ఈ విషయాన్ని ఆ బాధిత భాగ్యవతికి సంబంధించినటువంటి సమస్యని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అయితే వెంటనే స్పందించినటువంటి సీఎం కూడా అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. క్షేమంగా ఆ పాపని ఇక్కడికి తీసుకురావాలి, ఆ యువతిని ఇక్కడికి తీసుకురావాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఆల్రెడీ కువైట్ లో ఉన్నటువంటి ఎన్ఆర్టీకి సంబంధించినటువంటి ఏదైతే అనుబంధ సంస్థలు ఉంటాయో వాళ్ళతో సంప్రదింపులు జరిపి అధికారులు, ఉన్నతాధికారులు ఆమెను ఇక్కడికి తిప్పించేందుకు అంటే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో అంటే ఒకటే ఇక్కడ కువైట్ అని అంటే ఇతర ప్రాంతాలకు వెళ్లి బతుకు జీవుడు కోసం వెళ్లాలనుకున్న వాళ్ళకందరికీ కూడా
ప్రభుత్వం కానీ ప్రభుత్వ అధికారులు చెప్తుంది ఒకటే, సరైనటువంటి అవగాహన లేకుండా, సరైనటువంటి అంటే మీకు ఎక్కడ కూడా అక్కడ కన్ఫర్మేషన్ కాకుండా, ఉద్యోగాలకు సంబంధించి కన్ఫర్మేషన్ కాకుండా మీరు ఈ రకంగా ఏజెంట్లు నమ్మిపోతే మాత్రం ఇలాంటి ఇబ్బందులు వస్తాయి. దయచేసి అలాంటిది ఎవరు కూడా చేయబాకండి అంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో ఒక అంటే బాధిత అంటే చెప్తున్న మాటల్లో కూడా ఒకసారి మనం చూస్తున్నట్లయితే గన కంప్లీట్ గా అంటే నిన్ను అంటే ఆ భాగ్యవతిని అయితే ఆ మహిళని కంప్లీట్ గా ఇక్కడ మేము కొనుగోలు చేసుకున్నాం మీరు అనంటూ కూడా అంటే అక్కడ అమ్మేసినట్టు చెప్తున్నారు. సో ఇప్పటికే చంద్రగిరి పోలీసులు ఒక 2 ఏజెంట్లను అదుపులోకి తీసుకోవడం జరిగింది. గతంలో కూడా ఎవరైనా సరే ఇలాంటి మహిళలు ఎవరైనా సరే అక్కడికి పంపించి ఈ రకంగా ఇబ్బందులకు గురి చేశారనే దానిపైన కూడా పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే ఈ సంచలన విషయానికి సంబంధించి మాత్రం లక్కీగా అమ్మాయి అదృష్టం వేరంటే నిన్న సీఎం పర్యటన చిత్తూరులో ఇక్కడ ఉండడం, వెంటనే చంద్రగిరి ఎమ్మెల్యే కూడా సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయడం, వెంటనే ప్రభుత్వం కూడా స్పందించి సీఎం ఆదేశాల ప్రకారం ఆమెను ఇక్కడికి పిలిపించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. శ్రీజ. రైట్, థ్యాంక్ యూ గోపీనాథ్.